శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, జూన్ నెల అంతా కూడా 1వ తేదీ నుండి జూన్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఏ ఏ రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఉండబోతున్నాయి, ఎవరికి ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రతి మాసము చెప్పుకున్నట్టుగానే ఈ మాసము కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రతిసారి కూడా తెలియజేయటము నా ధర్మము కాబట్టి చెప్తాను. ఏదైనా లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యము. ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా, అంటే కోటాను కోట్ల మంది ప్రజలలో ఈ రాసుల వాళ్ళు ఉంటారు కాబట్టి జనరల్గా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది వ్యక్తిగతంగా చూసుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ లగ్నం ఏమిటి, మీ లగ్నానికి మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే అప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేటువంటిది చాలా వరకు ప్రామాణికమవుతుంది. అది తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేది అవసరం. అయితే ఇప్పుడు 12 రాసుల లాగానే మేషలగ్నమా, వృషభ లగ్నమా, ఇలా ఫలానా లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటిది గనక తెలుసుకోగలిగితే మీకు నచ్చినటువంటి, మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు కావచ్చు, అంటే జ్యోతిష పండితులు కావచ్చు, మీ సౌకర్యాన్ని బట్టి మీరు అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు పూర్ణముగా తెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పబోయేటువంటి మాట. అయితే నేను ఎప్పుడూ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా రాశిఫలాలు జరుగుతున్నాయి అని. ఖచ్చితంగా ఎక్కువ శాతము 90% నేను చెప్పినవే మీకు ఉండిపోతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి కూడా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది గనక మనము ఆలోచన చేసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను. శుభకార్యాలు అనేటువంటివి, వాటికి సంబంధించినటువంటివి మాత్రము మీరు నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దూరపు బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా కొంత డబ్బు ఖర్చు అనేటువంటిది కూడా కలుగుతుంది. అనూహ్యమైనటువంటి వాటికి, అంటే మీకు ఈ మాసంలో ఏమీ ఖర్చు లేదు అని అనుకున్నప్పుడు ఏదో ఉన్నట్టుండి ఏదో ఖర్చు రావటము, ఖర్చులు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఆదాయ మార్గాలు ఎలా పెంచుకోవాలి అనేటువంటి దాని మీద మీరు కాస్త ఆలోచన చేస్తారు, పెరుగుతాయి కూడా. ఉద్యోగంలో ఉన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి కొంతవరకు మీకు మేలు జరుగుతుంది గాక. ఉద్యోగంలో కొంచెం ఉన్నతమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు కొంత మేలు. వృత్తి వ్యాపారాలు అనేటువంటి వాళ్లకు కొంతవరకు పర్వాలేదు, లాభసాటిగానే ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండకపోవచ్చు అనేదే తెలుస్తూ ఉన్నది. అన్ని రంగాల వారికి కొంతవరకు అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే కనపడుతూ ఉన్నది, ఇబ్బందులు ఉండవు. స్థిరాస్తి కొనుగోలు అనేటువంటిది ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది ఈ రాశి వాళ్ళు. మాసము మధ్య నుండి జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు లాంటివి కలగవచ్చును కనుక కొంచెము జాగ్రత్తగా మాట్లాడితే, ఇంట్లో వాళ్ళతో కానీ బయటి వాళ్ళతో అయినా మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది. ఇంకా ఉన్నతమైనటువంటి దీంట్లోకి మీరు వెళ్ళవచ్చునుగాక. అకారణముగా వివాదాలు లాంటివి కలగవచ్చును. కావాల్సినటువంటి వ్యక్తులతో కొంతమంది దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. తద్వారా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు
జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచనతో జాగ్రత్త వహించండి, మేలు జరుగుతుంది. అనవసరమైనటువంటి వస్తువులపై ధరలు వెచ్చించి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెము జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగము ఉన్నది, కానీ కొంచెము జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు గనక ఆచితూచి మాట్లాడితే మీకు విజయము లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.